ఓం శ్రీ సాయిరామ్. 1968 సంవత్సరం ఏప్రిల్ నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిచే రచింపబడిన భాగవత వాహిని నుండి కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. రాజా, మీ తాతలు అరణ్యమున కాలం గడుపుతున్న సమయమున ఒకనాడు మీ పెద్ద తాతగారైన ధర్మజునకు తీరని ఆలోచన ఒకటి మనసును చేరినది. అది ఏమనా, ఎన్ని సంవత్సరములు అరణ్యవాసము చేసి తిరిగి హస్తినాపురము చేరినను దుష్టులైన దుర్యోధనాదులు తమ రాజ్యమును తమకు ఎవరనియు కడకు యుద్ధము జరగవచ్చుననియు ధర్మజనులు తీవ్రమైనటువంటి సంశయము చెలరేగి, పోనీ యుద్ధమును సిద్ధమైనను ధనుర్విద్యా జడముల ఎరిగినటువంటి భీష్మ, ద్రోణ, కర్ణ, అశ్వత్థామాదులు కౌరవ పక్షమునే చేరుదు కనుక వారలను ఎదిరించేటువంటి శక్తి పాండవులలో లేకపోవచ్చునయు కడకు యుద్ధము చేసినయు ఫలము ఉండదనియు ఈ కారణం చేత యావజ్జీవితము అరణ్యమందే జరపవలసి వచ్చుననియు తనలో తాను చింతించుతుంట మీ తాతగారైనటువంటి అర్జునుడు కనిపెట్టి ధర్మత్వం దగ్గరకు వెళ్ళి నమస్కరించి దివ్యాశ్రములను సంపాదించుకుని వచ్చుటకు అనుగ్రహమని కోరాను. అందులో ధర్మజుడు అత్యంత విచారహృదయుడై అరణ్యమునకేగి దీక్షను పూని భగవంతుని అనుగ్రహాశ్రములను సంపాదించుకొని రమ్మని ఆజ్ఞాపించను. అంత అర్జునుడు అన్నకు నమస్కరించి అగమ్య నిరజ్జనమై సిద్ధులు కూడాను వెళ్ళలేనంతటి గంధమాధవ ప్రాంతమునకు వెళ్ళి అనువైన ఒక స్థానమును ఎన్నుకొని దేవేంద్రుని ఉంచి తపస్సు మొదలుపెట్టాను. ఆ తపస్సు దేవలోకమునకి ఆశ్చర్యము కలిగించెను. తక్షణము దేవేంద్రుడు ప్రత్యక్షమై, నాయనా, నీ తపస్సునకు సందర్శించి తిని, అయితే నీ సంకల్పము నెరవేరవలన్న శూలపాలని ప్రసన్నుని గావించుకునము. అనంతరము నేను నిన్ను తీసుకుని స్వర్గమునకు వెళ్ళి అస్త్రశస్త్రములను ఉపదేశించునని చెప్పి అంతర్ధానమయ్యాను. దేవేంద్రుని ఉపదేశం అనుసరించి మీ తాతగారు అర్జునుడు శూలపాణి గురించి ధ్యానించను. ఇంతలో ఈశ్వర లీలా నాటకం ఒకటి ప్రారంభమయ్యను. అది ఏమనా, వరాహ రూపము ఒకటి గర్జించుచు అర్జునుడు తపస్సాధన ఆచరించుతున్నటువంటి దిశకు అతి వేగముగా క్రోధముగా వచ్చుతుండటం అర్జునుడు గమనించి తపస్సాచరించుచు దేశనొప్పుని సమయమున జీవహింస చేయరాదని ఎంత దృఢము చేసుకొనను ఆ వరాహము ఉగ్రుడై ఉరుతలుగుచు మీద పట్టకై సమీపించను. చేయునది లేక ప్రాణ సంరక్షణకై మీ తాత విలును ధరించను. ఇంతలో ఒక బిలుడు ధనుర్బాణములు ధరించి భార్యా సమేతుడై మీ తాతగారైనటువంటి అర్జునుడున్న వైపునకు ఉండటగాంచి, ఈ నిర్జనారణ్యమున స్త్రీలతో సంచరించువారుందురా అని కొంత శంకించి నిదానముతో చూడ అతని వెంట అనేక మంది కిరాత స్త్రీలు పురుషులు భయంకర ఉగ్రులై వికార శబ్దములు గావించుకొని వచ్చుతుండట చూచి అర్జునుడు మరింత కంగారు పడెను. దానితో పాటు ఆశ్చర్యము కలిగెను. ఎర్రని కన్నులతో భయంకరాకారుడై విలును ధరించి వస్తున్నటువంటి మొదటి వ్యక్తి గంభీరసురుడై అర్జును చూచి, ఒరి, నీవెవడవు, ఇక్కడెందులకు వచ్చితివి? పొరపాటునైనను ఆ వరాహముపై బాణములు విడిచిన ప్రాణములు దక్కవు. జాగ్రత్త, నే తరుముకొని వచ్చినటువంటి ఈ వరాహమును నీవు కొట్టుటకు చూస్తున్నావా అని గర్జించాను. ఈ మాటలు అంబు పోట్ల వలె హృదయమున నాటుకొని పోయాను. సామాన్యపు వేటగాడు నన్ను ఇంతటి కఠినోక్తులాటయు నా పేరు గాని ప్రతాపము గాని ఎరువుడు కాబోలని అర్జునుడు ఉగ్రుడై విల్లును ఎక్కుపెట్టి ఆ వరాహ రూపంపై విడిచెను. అదే సమయమున వచ్చిన కిరాతకుడు కూడా విల్లును ఎక్కుపెట్టి ఆ వరాహమును కొట్టెను. ఇంచుమించు 2 బాణములు ఒకపరే ఆ వరాహంపై పడగా తక్షణం ఆ వరాహము నేల క్రూలి ప్రాణములు విడిచెను. ఇంతలో కిరాతుడు కోపోద్రిక్తుడై అర్జునునిపై విరుచుకుపడి, ఓరే దురాత్ముడా, నే కొట్టి తరుముకొని వచ్చినటువంటి మృగముపై నీవు చేయి చేసుకున్నట అస్త్ర విద్యా విధానము తెలియని మూర్ఖుడు వలె కనిపిస్తున్నావు అని అనేక కఠినోక్తులాడుతున్నటువంటి కిరాతుని నిప్పులకు గుడ్లతో చూచు అర్జునుడు, చేయి నోరు మూతువా, నిన్నెమరిగా కంపమందువా, నిన్ను యమపురికి అంపమందువా అన్నాడు. అతిగా వాక్క నీ ప్రాణంలో నీవు రక్షించుకుని బొమ్ము వచ్చిన దారి అని అలక్ష్యముగా పలుక ఆ మాటలకే మాత్రము జగ్గక బిల్లుడు నిర్దయుడై, ఒరే, నీవెవరైనానేమి, నీకు ముక్కోటి దేవతల సాయం వచ్చినను నేనే వరచువాడును కాదు. జాగ్రత్త, మా అరణ్యమునకు నీవెవరే ఆజ్ఞపడిసి వచ్చితివి? నన్ను వెళ్ళమంటకు నీవెవడవు? ఈ అరణ్యము మాది. అక్రమమున ప్రవేశించి వక్రమం మాట్లాడుతున్నావు, టక్కరి మూకవు అని బిలుడు మరింత తీవ్రమైనటువంటి మాట్లాడాను. అందులకు అర్జునుడు కొంత శాంతించి, వీడెవడో సామాన్యుడు కాడని ఎరింగి, అయ్యా, అరణ్యము అందరి సొత్తు, నువ్వే వేటాడుటకు వచ్చినా
నేను శివుని గురించి తపస్సు చేయుటకు వచ్చి తిని ఆత్మరక్షణార్థమై నేను ఆ మృగమును కొట్టవలసి వచ్చానని శాంతి వచనముల పోలుక అందుకు బలుడు ఏమాత్రము తన ఉద్రేకములో మార్పు తెచ్చుకొనవా? నీవు ఎవరిని ఆరాధించనేమి? నీ కొట్టవలసిన మృగమును నీవెందులో కొట్టితివి? ఆ విషయమున నాకు తగు జవాబిచ్చి నీ తప్పును నీవు వాపసు తీసుకొనము. ఆ మాటతో అర్జుని ఓర్పు పూర్తిగా పోయి వికటనవ్వు నవ్వి వాడు మంచి మాట లొంగునెట్టి గుడ్డుగా ఉన్నది విని ఆయువును కూడా ఈ మృగము వలె ముసినట్లున్నది అని ఒక తీక్షణమైనటువంటి బాణమును తీసి ఆ బిల్లునిపై విడిచాను. ఆ వదిలిన తీక్ష బాణము రాతికి తగిలిన ముళ్ళు వలె ఆ బిల్లుని ఏమాత్రము సోకక వంగి నేలపడెను. అప్పుడు మీ తాత ఆశ్చర్యపోయి అర్ధచంద్రాకారమైన బాణమును వదిలి వాని శిరస్సును తుంచదూచెను. దాన్ని ఆ కిరాతుడు నవ్వుచూ ఎడమ చేతితో పట్టి విసిరికొట్టెను. సశేషం. సాయిరాం. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. जय भोले भगवान श्री सच्चे साई बाबा जी की जय. जय साई राम. जय जय साई राम. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్.